పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సోదరులందరికీ నా శుభవందనం తెలియపరుస్తున్నాను. మీతో ఈ రీతిగా మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెంది ప్రజల్ని ఎంతో బాధపడుతూ అనేక రీతులుగా దాని యొక్క విధానాలని మనం వింటూ ఉన్నప్పుడు అది చాలా భయభీతులతోటి మనుషులు నింపేస్తుంది. ఈ దినాల్లో పరిస్థితి చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. అయితే ఇంతకంటే ముందుగా కూడా ఒక వార్త, ఒక మాట పదే పదే వినడం పలకడం కూడా నేను గమనించాను. ఏంటంటే ఎవరైనా ఒక మాట ఏదైనా ఇది చెప్పినా, ఏదైనా ఒక కార్యం చేసినా, అది వ్యతిరేకంగా కావచ్చు, అనుకూలంగా కావచ్చు, అది మనుషుల్ని ఆకట్టుకుంటే ఏమని వార్తల్లో చెప్తూ ఉంటారంటే, ఈ వార్త, ఈ కార్యం, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అని చెప్పడం పదే పదే వెంట వచ్చాను. వైరల్గా మారిపోవడం అంటే ఏంటి అని ఆలోచన పడితే, వైరల్గా మారిపోవడం అంటే చాలా అది వేగవంతంగా, చాలా బహువేగంగా వ్యాప్తి చెందింది, అందరి దృష్టిని ఆకట్టుకుంది, అది బహుగా ప్రజల్లో ప్రచారంలోకి వెళ్ళిపోయింది అన్న విషయం అర్థమైంది. నిజమైంది. ఈ వైరల్ ఫీవర్స్, వైరల్గా ఉండేటువంటి వైరల్స్ వల్ల వచ్చేటువంటి ప్రతి వ్యాధులు మనం గతంలో కూడా చూస్తూ వస్తాం. ఒక ప్రాంతానికి మాత్రమే ఇదిగో ఈ వైరల్ ఫీవర్స్ ఈ సీజన్లో ఈ ప్రాంతానికి ఎలాగ వచ్చాయని వింటూ వచ్చాం. కానీ నేడు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, భూగోళమంతా, ప్రపంచమంతా ఈ కరోనా కోవిడ్-19 యొక్క ప్రభావము ఎంత విపరీతంగా, ఎంత వేగంగా అది వ్యాపిస్తుందో దాన్ని గమనించినప్పుడు వైరల్గా వెళ్ళిపోతున్నటువంటి విషయం ఏదైనా సరే ఇలా ఉంటుందేమో, ఎంత వేగవంతం అయిపోద్దేమో, ఎంత త్వరగా మనుషుల్లో వ్యాపిస్తుంది అనేది బాగా అర్థమైంది. అయితే ఈరోజు మన యొక్క ఈ టాపిక్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, వైరల్గా మారింది. ఏం మారింది? ఏది మారింది? ఎక్కడ ఈ వైరల్ యొక్క ప్రభావం అనేది మనం చూస్తూ వచ్చామనేది ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్తే, నిజంగా అంతగా వ్యాపిస్తున్నది ఎంత కాలం వరకు వెళ్ళింది, ఎంతగా అది పని చేస్తూ ఉందా, ఆగిందా అంటే ఇక అది ఆగి ఉంది అని చెప్పడానికి లేకుండా అది కొనసాగుతూనే ఉంది, అది ఇంకా వ్యాపిస్తూనే ఉంది, దాని ప్రభావం ఇంకా ప్రజలు అనుభవిస్తున్నారు అన్న విషయం మనకు అర్థమైతే, ఓహో ఎంత భయంకరమైంది ఈ పరిస్థితి అని మనం అర్థం చేసుకుని జాగ్రత్త పడతాం. అందుకోసమనే దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే, ఆదిలో దేవుడు ఆదాము హవ్వల్ని సృష్టించాడు. మొదటి కుటుంబం ఆదాము హవ్వల కుటుంబం. తన స్వరూపంలో, తన పోలికలో దేవుడు మనిషిని సృష్టించాడు, నేల మంటితో నిర్మించాడు. ఆ మనుషులకి దేవుడు అది ఒక కుటుంబం అన్నమాట, ఒక మంచి సహవాసం ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి ఏదేని వనాన్ని ఏర్పాటు చేసి అందులో చాలా పోషక విలువలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వృక్ష జాతుల్ని అక్కడ నియమించాడు. అక్కడ మొలిపించి అవన్నీ కూడా వాళ్ళకు ప్రయోజనకరంగా, ఆరోగ్యకరంగా, వాళ్ళకు ఆహారంగా చాలా అద్భుతంగా. ఇప్పటికైనా సరే ఏదైనా ఫ్రూట్ చూస్తున్నప్పుడు, ఒక్కొక్క పండు చూస్తున్నప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. దేవా, నా కోసం ఇందులో వైటమిన్స్ ఎంత బాగుంటాయి, ఈ యొక్క వైటమిన్లో ఉన్న ప్రత్యేకత, ఆ వైటమిన్ మనకేం చేస్తుంది, ఒక్కొక్క ఫ్రూటు, ఒక్కొక్క ఆకుకూర, ఒక్కొక్క దినుసు, ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్లో ఇవి ఉంటాయి. ఈ దినాలు ఎక్కువగా ఆ యొక్క మనకున్న ఆహార పదార్థాల యొక్క పోషక విలువలు ఎంత గొప్పవో మనకు తెలియకుండానే అనేకమైన వాటిని మనం మిస్ చేసుకుంటామా అన్నట్టుగా చాలామంది దాని గురించి మంచిగా చెప్తూ ఉన్నారు. వాటిని అనుసరించడం జరుగుతూ ఉంది. మంచిది. ఎప్పుడు దేవుడు మనిషికి హాని చేయడు. ఆరోగ్యాన్ని మనకు ఇవ్వడానికి దేవుడు ఎన్నో రీతులుగా అంత మంచి మన కోసం ఏర్పాటు చేశాడు, సృష్టించాడు. సర్వ సృష్టికర్త ఆయన.
తను సృష్టించిన సృష్టి తనకంటే గొప్పది కాదు. తను సృష్టికర్త, సృష్టి యావత్తం చేసిన వాడు అన్నిటికంటే గొప్పవాడు. ఆయన ప్రథముడు, ఆయన ప్రముఖుడు, ఆయన ప్రధానుడు, ఆయనకి మించింది ఏది లేదు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఎప్పుడైనా సరే బలవంతాన దేన్నైనా స్వాధీనం చేసుకోడు. దేవుడు ప్రేమే ఉన్నాడనుంది దేవుని వాక్యంలో. ప్రేమ స్వరూపి అయిన ఆయన ప్రేమతో చేసుకున్నాడు, ప్రేమతో నిర్మించాడు. ఆ ప్రేమను తన బిడ్డల్లో ఉన్న ఆ ప్రేమ ఏంటో ఎలా ఉంటుందో అని అనుకుని ఆ ప్రేమ కూడా తాను చూడాలనుకున్నప్పుడు ఆ ప్రేమ బలవంత పెడితే రాదు. ఆ ప్రేమ గ్రహిస్తే వస్తుంది, అర్థం చేసుకుంటే వస్తుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళు ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారెంతో కష్టపడి పెంచి పోషించారు. అట్టి వారిని వారు పిల్లల దగ్గర బలవంతంగా దేన్ని తీసుకోరు, కానీ ప్రేమతో వాళ్ళు పలకరించినప్పుడు, ప్రేమతో వాళ్ళు సహాయం చేసినప్పుడు, ప్రేమతో వాళ్ళు ఆదరించినప్పుడు, ప్రేమతో వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. తల్లిదండ్రుల్లో ఉన్న ప్రేమ దేవునిలో నుంచే వచ్చింది. అట్లానే దేవుడు మనిషిలో నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తికి కృతజ్ఞత ఉందా, ఆ వ్యక్తిలో ఈ నిర్మాణాత్మకమైన ఈ పనులన్నీ కూడా, ఈ సృష్టి అంతా కూడా వారి కోసమే ఇంత ప్రేమించి చేసిన దేవుని యొక్క ఆ మంచితనాన్ని గ్రహించగలిగారా అని ఆలోచిస్తే వాళ్ళు దేవ కృతజ్ఞతతో ఉన్నాం, ఎంత చేశారు మీరు మా కోసం అని తిరిగి ఆయన్ని ప్రేమించడానికి ఏమాత్రం సందేహించరు. అట్టి ప్రేమ వాళ్ళల్లో ఉండాలంటే, అది తెలుసుకోవాలంటే కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. అయితే దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు మనిషికి. నిజంగా గ్రహింపు అనేది ఉండాలి, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆయన ఒక ఆజ్ఞని మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో దేవుని సృష్టి ఆదిలో సర్వమానవాళ్ళు సృష్టించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమస్తమైన వాటన్నిటికంటే ముఖ్యంగా మానవ జీవితానికి అది ఒక వెలుగుగా, అదొక జీవ మార్గంగా, అదొక మంచి దారిగా, అదొక మంచి ఉన్నతమైనటువంటి ఇంకా దేవుని దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా మనం పొందుకోవడానికి అదొక ద్వారంగా ఉండేటువంటి ఆజ్ఞను ఇచ్చాడు. ఆజ్ఞ అనేది చాలా అద్భుతమైనది. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23, Proverbs 6:23 అందులో ఏముందంటే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. అంటే జీవ మార్గము మనకు తెలియపరచడానికి, ఆ శిక్షార్థమైన గద్దింపులంటే నువ్వు ఇలా చేస్తే మంచిది, ఇలా చేయకపోతే ఇలా కీడుంది అని. అందుకోసమనే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం గమనిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మంచి అక్కడ మరియు దేవుడైన యెహోవా 16, 17 వచనాలు చూస్తే మనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. పని కలిగి ఉండడానికి ఏదైనా తోటలో అసలు ఆ ఆదాము ఒక పని చేయడానికి, దాన్ని కాపలా కాయడానికి, దానికి వ్యవసాయం చేయడానికి దేవుడు శ్రేష్టమైనటువంటి ఒక పనిని ఆదాముకి ఇచ్చాడు. పని కలిగి ఉండడం కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన. మనం నిరుపయోగంగా ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. మనకి జ్ఞానం ఇచ్చాడు, మన పొటెన్షియాలిటీ ఆయనకి తెలుసు, ఏ సామర్థ్యం ఉంది, ఏ తలాంత్ ఉంది, ఎంతవరకు మనం చేయగలం, ఏ రీతిగా మనం దేవుని కృతజ్ఞతతో ఆయన ఇచ్చిన పనిని మనం చేస్తూ ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఆయన ద్వారా ఆశీర్వాదాలని పొందుకుంటూ ఆ జీవ మార్గంలో వెళ్ళగలమో ఆయన అన్నీ మన మేలు కొరకే ఏర్పాటు చేసి ఉంచాడు. ఇప్పుడు గమనించండి, ఇంత చేసిన దేవుడు అడుగుతున్నాడు ఏంటో తెలుసా, ఆ ఒక్కటే, ఇవన్నీ మీకోసం చేశాను కానీ నిరభ్యంతరంగా అన్నీ అనుభవించండి, కానీ ఆ ఒక్కటి మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలాలు తినద్దు. ఆయన ఉద్దేశం ఏంటో, అది ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు అనుమతిస్తాడో, ఆయన ఏది చెప్పినా మన మేలు కొరకే. ఇర్మియా 29:11లో, మరి ఇర్మియా 29:11లో, మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో దినముల్లో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఆయన ఉద్దేశాల్లో హాని లేదు, ఒక సమాధానం ఉంది. అది ఒక అద్భుతమైనటువంటి దీవెనను, అద్భుతమైనటువంటి ఆయన మహిమను మనకి ఇచ్చేటువంటి ప్రతి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని, ఆ యొక్క
ఆజ్ఞ వెనక ఉంచాడు కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి ప్రస్తుతం మీరు చేయాల్సిన పని ఇది అన్నప్పుడు ఆజ్ఞ అనేది జీవం, ఆజ్ఞ అనేది మన ఆశీర్వాదం. ఆజ్ఞలో నుంచి మనకు ఆజ్ఞ ఎప్పుడైతే మనం శిరసావహిస్తామో అది జీవ మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది. అది మనకు దీపంలాగా ప్రకాశిస్తుంది. ఆ ఉపదేశం వెలుగు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉంటుంది. ఆ వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు ఈ చీకటి ఛాయలు, ఈ తెగుళ్ళు, ఈ భయంకరమైన పరిస్థితులు మనల్ని ఏం చేయలేవు. దేవుని బిడ్డలారా, ఇటువంటి యోగ్యమైన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే దేవునితో సంతోషంగా సహవాసం చేస్తూ ప్రతి చల్లపూట ఎంతో ఫెలోషిప్ చేస్తూ ఆనందంగా ఉన్న అన్యోన్యంగా ప్రేమలో, ఆయన అన్యోన్య సహవాసంలో, ఆయన వెలుగులో, ఆయన పరిశుద్ధతలో, ఆయన మహిమలో ఉన్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితిలో ఏం జరిగిందో తెలుసా? అపవాది మొదటి నుంచి కూడా వాడు తిరుగుబాటు చేసిన వాడు, వాడు విరోధభావం కలిగిన వాడు, మహిమగల కెరూబుగా దేవుని సన్నిధిలో ఉన్నవాడు. వాడు ఆ యొక్క కెరూబులాగా సంతోషంగా దేవుని ఆరాధించేటువంటి సామర్థ్యత కలిగిన వాడుగా దేవుని సన్నిధిలో ఉన్నవాడు మనస్సులో గర్వించి, మనస్సులో అతిశయించి, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలని వాడు అనుకున్న కారణాన అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. వాడు అపవాదిగా మారాడు, శత్రువుగా మారాడు, ప్రతి జీవితానికి నష్టాన్ని కలుగజేసేవాడుగా ఉన్నాడు. అందుకే అది మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. నేను మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అంటాడు. 13వ వచనంలో నేను ఆకాశానికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుందును అని అంటాడు. కాబట్టి ఈ రీతిగా నేను మేఘమండకి వెళ్తాను, సభాపర్వతం మీదకి వెళ్తాను, మరి ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, దేవుడు కూర్చుండే స్థలంలో నేను కూర్చుంటాను, అక్కడ ఉంటాను, అంతకంటే పైగా ఉంటాను. ఈ రీతిగా మనసులో అనుకున్నావు కాబట్టి నీవు పాతాళమును నరకములో ఒక మూలకు త్రోయబడితివి అన్న మాటలు ఉంటాయి. అంతేకాదు వీడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అన్న మాట కూడా యేసు ప్రభువారే వాని గురించినటువంటి విషయాన్ని మనకు తెలియపరిచాడు. ఇక్కడ మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 64వ వచనాన్ని 44వ వచనాన్ని మనం గమనిస్తే 44వ వచనంలో ఉన్నమాట, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధాన్ని పుట్టించేవాడు, అబద్ధమునకు వాడు జనకుడు, వాడు నరహంతకుడు. నిజంగా గమనించండి, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడిలో సత్యమే లేదు, వాడు అబద్ధికుడు. ఇటువంటి వాడు కన్నువేశాడు. దేవుని సహవాసం నుంచి, దేవుని సన్నిధి నుంచి వాళ్ళని దూరం చేయడానికి వాడు చేసిన కార్యం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడైనా చెప్తే అది నిశ్చయమైంది, అది ఖచ్చితమైంది, అది మార్చలేనిది, అది మహిమ కలిగింది. దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాడు. కాబట్టి మీరు నిశ్చయంగా ఈ పండు తింటే మరణిస్తారు, చచ్చిపోతారు, ఆ చావు వస్తుంది అన్నప్పుడు వాడు ఆదిలోనే మొట్టమొదట వాని యొక్క ఆ సీన్, ఆ దృశ్యము ఏదేనులో ఒక స్త్రీ, ఆదాము హవ్వల దేవుడు సృష్టించాడు కదా, ఆ స్త్రీ దగ్గరికి వాడు వచ్చాడు. వాడు వచ్చినప్పుడు ఆ తోటలో ఒక సర్పముని ఆధారం చేసుకుని సర్పరూపంలో వాడు కనబట్టడం జరిగింది. ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా సందేహంతో, సంశయంతో శత్రువు మనుషులు ఒక మనసుని మళ్లించేస్తాడు. అందుకే 3వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2, 3 వచనాలు మనం చూస్తే ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును అని శత్రువు ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు స్త్రీ అతనికి జవాబు ఇస్తుంది. అయితే వాడు మాట్లాడుతున్న మాట ఎలా ఉంది? మొదటి వచనం, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను మేము అంటే ఆ మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతోను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున
మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిది, మరి ఆ కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినను. వారిద్దరి కన్నులు తెరవబడను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుంది. చూసారా, ఇది మొట్టమొదటి జరిగిన విషయం. ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క దృశ్యం, ఈ యొక్క సంభాషణ, ఈ యొక్క దారి తప్పించిన విధానం, ఇలాగా దేవుని ఆజ్ఞకి వారు శిరసావహించకుండా, దేవుని ఆజ్ఞకి లోబడకుండా ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే పాపం అక్కడ పుట్టింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి ఈ పాపం అనేటువంటి భయంకరమైన వైరస్ అపవాది అబద్ధికుడు ల్యాబ్లో నుంచి పుట్టింది. అబద్ధికుడు తన అబద్ధంలో ఒక వైరస్ పుట్టించాడు. ఆ వైరస్ ఏంటి? పాపం. అది ఎక్కడ, అది ఎంత వైరల్గా పాపము కరోనా కోవిడ్-19 కంటే మరి తరతరాలుగా యుగాలుగా సర్వ మానవాళి జీవితాన్ని కబళించి వేస్తున్న పాపం యొక్క భయంకరత్వం ఘోరమైనది. అటువంటి పాపాన్ని పుట్టించాడు. అసలు ఇది వైరల్గా వెళ్ళిపోయింది. ఆది నుంచి అన్ని యుగాల్లో అన్ని జాతుల మధ్యలో సర్వ మానవాళికి, మానవ జన్మెత్తి పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది వైరల్ లాగా వ్యాపించి వేసింది. మానవ జీవితాన్ని కబళించి వేస్తుంది. దినమున నిశ్చయం వచ్చేస్తారు. ఎక్కడ ఎటువంటి మరణం? అది ఆత్మ మరణం. అది వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, కానీ వాళ్ళ మహిమను కోల్పోయారు. దేవుడు మహిమతో నింపబడిన వారుగా, దేవుని మహిమలో యుగములు జీవించేవారుగా, వాళ్ళ మనోనేత్రాల్లో ఆ దేవుని మహిమనే చూసేవారుగా, దేవుని సహవాసంలో ఉండేవారుగా చేస్తే జరిగిన విషయం ఏదో తెలుసా? వాళ్ళు మంటి పురుగులుగా మరణము గురైన వారుగా, నిత్య మరణము, నిత్య నరకానికి వెళ్ళేవారుగా శత్రువు వాళ్ళని మార్చేశాడు. ఎంత ఘోరమైన నష్టం కలిగింది. ఎంతగా ఈ యొక్క అంతగా ఈ వైరస్, అది మామూలుగా కాదు, అది వైరల్గా ఆ వార్త, ఆ అబద్ధం చావనే చావరు, ఏం కాదు, ఎంత పాపమనా చేయి. అందుకే అది చూచినప్పుడు అక్కడ కళ్ళకి ఎంత అందంగా కనబడింది, అది రమ్యంగా కనబడింది. అసలు శరీరానికి తినడానికి అది ఆరోగ్యంగా యోగ్యంగా ఉంది. అసలు అది తింటే నువ్వు దేవతలాగా ఉంటావు. అది తింటే అంటే దేవుడిచ్చిన స్వరూపం కంటే మరి మనిషి చేసుకునేవి గొప్ప. మనిషి యొక్క ఆశలు ఎలాంటివి అంటే దేవుడిచ్చిన దానికంటే నన్ను నేనే బహు సౌందర్యంగా తయారు చేసుకోవాలనుకోవటం, దేవుని మార్గం కంటే, దేవుని ఉద్దేశం కంటే, దేవుని చిత్తం కంటే, దేవుని ఇచ్చిన దానికంటే, దేవుడి కంటే. అందుకే అంత్యదినంలో అపాయకరమైన కాలాల్లో మనుషులు ఎలా ఉంటారంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమిస్తారు. పైకి భక్తిగా ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు. బహు భయంకరంగా ఈ వైరల్గా మారిపోయిన ఈ దుష్ట వార్త, ఈ చెడు వార్త సత్యంలో నుంచి మానవాడిని పక్కకు తోలి, పక్కకు తీసుకుని వెళ్ళి అందరికీ ఒక భయంకరమైనటువంటి ఈ వైరస్, ఈ కోవిడ్-19 ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎటువంటి ప్రభావం చేస్తుందంటే మనిషిని ఒక భయంకరమైనటువంటి ఈ వైరస్కి ఎటువంటి ప్రభావం ఉందంటే దీనికి ఒక పేరు పెట్టచ్చు. ఏంటో తెలుసా? సొంత ఇష్టము అనే వైరస్. నా ఇష్టం అనుకునే వైరస్ ఒకటి పుట్టించాడు. ఆ వైరస్కున్న ఫలితం అది లోపలికి వస్తే పాపము అనే భయంకరమైన పాపంలోకి, అంటే ఈ దినాన కోవిడ్ ఎంత భయంకరంగా శ్వాసకోశ వ్యాధి తెచ్చి ఊపిరాడకుండా చేసి వారికి ఆ శ్వాసక్రియను ఆపించి భయంకరంగా బాధపెట్టి మరణానికి నెట్టివేస్తుందో, అలాగే నా ఇష్టము అనే వైరస్ పుట్టింది. అబద్ధం అనేటువంటి అబద్ధికుడి యొక్క, అపవాది యొక్క ల్యాబ్లో నుంచి. అదేం చేస్తుందంటే ఈ సొంత ఇష్టము పాపం అనే భయంకర వ్యాధికి గురి చేస్తుంది. ఈ నా ఇష్టం అనే వైరస్ భయంకర పాపంలోకి ఈడ్చుకుని వెళ్ళి ఆ వ్యక్తి జీవితాన్ని నిత్య మరణానికి తీసుకుని వెళ్తుంది. దేవుని బిడ్డ, ఇటువంటి భయంకరమైన వైరస్ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో మానవ జీవితాన్ని భయంకరంగా మార్చివేసింది. అయితే గమనించండి,
ఇప్పుడు అంటున్నారు అందరూ, ఇటువంటి దాన్ని మనం ఎదుర్కోవాలంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలా, ఇమ్యూనిటీ బాగుండాలా. ఇది బాగుంటేనే తప్ప మరి ఇటువంటి దాన్ని మనం ఎదుర్కోలేము. వ్యాధి నిరోధక శక్తి కావాలి. ఎలా వస్తుంది? దేవుని బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏదో తెలుసా? వ్యాధి నిరోధక శక్తి ఏమని ఇది లోపలికి రాకుండా, ఏదైనా ప్రతి మనిషికి ఈ యొక్క వ్యాధి వ్యాపించిందంటే ఒకసారి ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఎటువంటి పరిస్థితికి ఇది మనుషులకు దారి తీస్తుందంటే, మరి దేవుని వాక్యంలో ఉన్న ఈ మాటను మనం చూస్తే ఒక మనిషిలో దురాశ అనేది పుట్టించాడు దుష్టుడు. సొంత ఇష్టం అనేది ఎప్పుడైనా మనం గమనించండి. సొంత ఇష్టం, నాకు ఇష్టం, నా ఇష్టం అనుకుంటూ వెళ్ళే ఈ వైరస్లో యెషయా 53 అధ్యాయంలో మనం 6-7 వచనాలు చూస్తే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పాం, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. ఇది వైరస్. సొంత ఇష్టం అనేది ఎప్పుడైతే వచ్చిందో అది దారి తప్పించేస్తుంది. అదేం చేస్తుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనింది. ఈ యొక్క సొంత ఇష్టము దురాశలోకి తీసుకెళ్ళింది మానవుడిని. సొంత ఇష్టము దురాశలోకి తనకిష్టమైన రీతిగా. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇమ్యూనిటీ సిస్టమ్, దేవుడు, దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుని సహవాసం ఎప్పుడైతే మనిషికి దూరం అయిపోతుందో, పాపము లోపలికి వస్తానే దేవుని సన్నిధి దూరం అయిపోతుంది. పాపము చేసే మనిషి దేవుని ప్రేమించలేడు, దేవుని చిత్తం ఇష్టపడడు. దాన్ని నా ఇష్టం అనుకునే వ్యక్తికి దేవుని చిత్తానికి చాలా దూరం అయిపోతారు. అటువంటి కండిషన్లో దుష్టుడు ఎంత భయంకరంగా మనిషిని ఆ యొక్క నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి, ఆ పాపపు వ్యాధి లోపలికి రాకుండా ఉండాలంటే దేవుని అనే బలము, దేవుడు, దేవుని వాక్యము, దేవుని సహవాసము, దేవుని సన్నిధి అనేటువంటిది లోపల ఉంటే, 1 యోహాను 4:4 చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాటిని జయించి ఉన్నారు. కాబట్టి అటువంటి జయం పొందేటువంటి ఆ కెపాసిటీ లేకుండా చేశాడు శత్రువు. అందుకోసం ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి అంటే మనలో ఆయన వాక్యము మనకు బలమైందనమాట. ఆయన వాక్యము మనకు బలం తెస్తుంది. ఆ వాక్యము సజీవమైనది. హెబ్రీ 4:12 బలం కలిగింది. వారి రెండంచులు ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మ మూలుగుల్లోకి కీళ్లలోకి దూరుతూ ప్రతి మన హృదయంలో ఆలోచనలు ఛేదిస్తూ మనకు బలం ఇస్తుంది. అది ప్రాణంలోకి వెళ్ళి అంతటి శక్తివంతమైన బలమైన దేవుని వాక్యము ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతను ఛేదించి దూరం చేసి హెల్తీగా, హ్యాపీగా, స్పిరిచువల్గా మనల్ని ఉంచడానికి, మనల్ని అత్యంతమైనటువంటి శక్తితో ఉంచేటువంటి కారణంగా ఉంటుంది. అందుకోసం అని గమనించి ఇమ్యూనిటీ సిస్టంలో మరి నిర్గమకాండ 8వ అధ్యాయం 22వ వచనంలో తన ప్రజలైన ఇశ్రాయేలు 10 తెగుళ్ళతోటి ఐగుప్తీయులు బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక సవాలు విసిరాడు. ఏంటో తెలుసా? నిర్గమకాండ 8:22 ఇదిగో మీదికి వచ్చినవి నా ప్రజల మీదకి రావు, నా ప్రజలని నేను మీ ప్రజలలో నుంచి వేరు చేస్తాను. దేవుని శక్తి కలిగిన బిడ్డలు అందరితో కలిసి అనేక రీతులుగా అక్రమాలు చేయడానికి వీలు లేకుండా వాళ్ళు ప్రత్యేకించబడి పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుని మాట ప్రకారం జీవించడానికి గోషేను అంటే దగ్గరగా సమీపముగా ఉండే స్థలము. గోషే నాకు దగ్గరగా అని అర్థం. అటువంటి సమీపంగా దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని సంఘానికి, ఆయన శరీరంలో ఉండే బిడ్డలుగా మనల్ని చేసి ఆ తెగులుకు దూరం చేస్తున్న గొప్ప విషయం. ద్వితీయోపదేశకాండం 7:15 నీ యుద్ధ నుండి సర్వ రోగములు నేను తొలగిస్తాను అనే వాగ్దానం. ఆ వాగ్దానాలు మనకు శక్తినిస్తాయి, ఇమ్యూనిటీని, ఆ యొక్క వ్యతిరేకతను, ఆ అక్రమాన్ని, ఆ యొక్క వ్యాధిని, ఆ భయంకర తెగులని రానికుండా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి మన నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి దేవుడిచ్చే వాగ్దానాలు, దేవుని సహవాసము దేవునిలో ఉందన్నమాట. మరి 16వ దావీదుకీర్తన 10:11 ఉన్న మాట ఏంటో తెలుసా? జీవ మార్గం అని నీకు తెలియజేస్తాను, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. మరి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్యం సుఖాలు ఉన్నాయి. ఎందుకనగా నీవు నా శరీరమును, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఆయన పాతాళానికి మనల్ని తీసుకెళ్ళడు. మరి నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియు. అటువంటి శక్తి, అటువంటి పరిస్థితి దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ
ఆలోచించు. ఈ సమయంలో దేవుని వాక్యాల్లో ఇక్కడ ఉన్న మాట ఏం తెలుసా? ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను, అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు, నా కుడి పార్శ్వమున ఉన్నావు, నాలో ఉన్నావు. నేను కుళ్ళు పట్టను. జీవ మార్గంలో నాకు తెలియచేస్తున్నావు. జీవ మార్గంలో నుంచి అద్భుతమైన పరిస్థితి, దేవుడి నరక మార్గంలో నుంచి, నిత్య నాశనం నుంచి మనల్ని విడిపించి నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేశాడు ఆయన. ఇంకా దుష్టుడు ఏం చేశాడు తెలుసా? మన ఇమ్యూనిటీ సిస్టమ్, మనకి వ్యాధి నిరోధక శక్తి లేకుండా చేయడమే కాకుండా దేవుడికి దూరం చేసి, వాక్యానికి దూరం చేసి, ప్రార్థనకు దూరం చేసి, దైవ ధ్యానానికి దూరం చేసి, ఇలా చేయడమే కాకుండా ఇంపాసిబిలిటీ అంటే చాలా ఇది అసాధ్యము అని చెప్పాడు. కానీ ప్రభు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 32:27లో, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని బిడ్డ, ఈ సందర్భంలో ఒకసారి ఆలోచించు. వైరల్గా వ్యాపించింది. ఆది మానవుడి దగ్గర నుంచి, ఆది కుటుంబం దగ్గర నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా మట్టి పురుగులుగా మారిపోయి నలిగిపోతున్న మానవ జాతి కోసం యేసుక్రీస్తు ప్రభు, నేను నరుడును కాను పురుగునంటూ 22వ దావీదు కీర్తనలో ఉంది. ఆయన మన వంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చి, పాపుల రక్షకుడుగా వచ్చి, సర్వలోక పాప పరిహార్థమై సిలువ బలియాగం చేసి, ఆ పాప విషాన్ని పూర్తిగా నశింపజేసి, పాప శాపాలు తనపైన వేసుకొని, ఏ అవిధేయత మార్గంలో మనం వెళ్ళామో ఆయన విధేయుడై వచ్చి ఈ అవిధేయతలోంచి మనం విడిపించాడు. ఏ సొంత ఇష్టంలోంచి మనం వెళ్ళి ఆ యొక్క ఆ భయంకర పాపానికి గురయ్యామో ఆయన నా ఇష్టము కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే అంటూ ఆ ఇష్టం దేవుని చిత్తం అనే మార్గంలో వచ్చాడు. ఈరోజు మనం దేవుని బిడ్డలంగా నిలబడాలంటే, అసలు అపవాది చేసిన ఆ యొక్క భయంకరత్వంలోంచి బయటికి రావాలంటే, దేవా నా ఇష్టము పాపాన్ని తీసుకెళ్ళింది, మరణానికి తీసుకెళ్ళింది, నా సొంత ఇష్టంలో నేను నశించిపోయాను, నేను దారి తప్పాను. ఇప్పుడు నీవు విధేయుడైన కుమారుడిగా నీ దేవుని చిత్తమును నెరవేర్చిన వాడుగా నా పాప శాపాలు భరించి తిరిగి నాకు నిత్య జీవమని వరం ఇచ్చావు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఈ భయంకరమైన పాపపు ఆ వైరస్లో నుంచి, ఆ యొక్క సొంత వైరస్లో నుంచి విడిపించబడి దేవునికి మహిమకరంగా మార్చబడే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కృప మనందరికీ ఉండునట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, యేసు ప్రభు రక్తంలో కడుగబడి, యేసు ప్రభు నందు విశ్వాసం నుంచి ఆయనకు మహిమకరమైన వాళ్ళుగా జీవించడానికి నీ హృదయాన్ని ప్రభువుకు తెరువు, రక్షణ పొందు, స్థిరపడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోకుండా నిత్య జీవం వరం ఇవ్వడానికి యేసయ్య నిత్య జీవం, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రేమ చేత పంపబడ్డాడు. ఆ ప్రియ ప్రభువును అంగీకరించు, గొప్ప రక్షణ పొందు. ఈ కృపను ప్రభు నీకు దయచేయనుగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రభునామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రెవరెండ్ డాక్టర్ డి అంశుమతి మేరీ, గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, 10-36-4/2 సౌత్ జనతాపేట, కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 08626241707. Our cell number 9440203001.